Culture and Archaeology to come out to the dais. I request Professor Arjun Rao Kutadi Garu to present a flower pot. I respectfully invite all dignitaries to grace the occasion by lighting the ceremonial lamp. शुभं गुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं गुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापं सन्ध्यादीपनमोऽस्तुते ओ दीपब्रह्मरूपस्थं ज्योतिषां प्रभुरव्ययः ओ दीपब्रह्मरूपस्थं ज्योतिषां प्रभुरव्ययः. I also kindly request Sir to release the brochures on Site Museum Kolanpaka and Site Museum Alampur and unveil the poster for Tourist Guide in Telangana. కూర్చో తమ్ముడు కూర్చో కూర్చో అయిపోయిందా సార్ I also request Sir to release Yuva Tourism Club poster from the Telangana Tourism Department. Yuva Tourism Club of Telangana Tourism. One second. Wait. ఈనాటి అంతర్జాతీయ మ్యూజియం డే సందర్భంగా వేదికపై ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి వాణిప్రసాద్ గారు, స్పెషల్ సిఎస్ వైఐటిసి, అలాగే శ్రీమతి శాలిని భూపాల్ గారు, బోర్డ్ మెంబర్, వరల్డ్ మాన్యుమెంట్ ఫండ్, అట్లాగే శ్రీ నిఖిల్ దాస్ గారు, సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ ఏఎస్ఐ, అండ్ శ్రీమతి బి గౌతమి ఎండి టీజీటీడీసీ, శ్రీ రంజిత్ నాయక్ గారు, డైరెక్టర్ టూరిజం, అండ్ శ్రీ అర్జున్ రావు గారు, డైరెక్టర్ ఆర్కియాలజీ, ప్రొఫెసర్ వెంకటరమణ గారు, డైరెక్టర్ నిధిన్, అండ్ శ్రీ వేద్ కుమార్ గారు, అండ్ శ్రీ పద్మారెడ్డి గారు, అట్లాగే శ్రీమతి అనురాధారెడ్డి గారు, శ్రీ శివనాగిరెడ్డి గారు, అండ్ అనురాధ నాయక్ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి ఈ యొక్క మ్యూజియంస్ ప్రేమికులందరికీ, ఇందులో పాల్గొంటున్న మీ అందరూ కూడా
ఈ శుభ సందర్భంలో మీ అందరి హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ మ్యూజియంస్ అనేది ఈరోజు మనం ఎంత చూస్తూ ఉన్నామో, అంటే మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితం నుంచి ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేని సందర్భంలో, ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్, ఎటువంటి మిషనరీ లేని సందర్భంలో ఇంత గొప్ప గొప్ప కట్టడాలు, గొప్ప గొప్ప చెక్కడాలు, గొప్ప గొప్ప అంటే మన యొక్క చారిత్రక సంపద ఇది చూసి తరించాల్సిందే తప్ప వింటే మనకు దాని యొక్క ఆ టేస్ట్ అనేది తెలియదు, చూడాలి. ఎందుకంటే మనం కట్టలేం, మనం నిర్మించలేం ఈ చరిత్ర. మరి ఆ చరిత్రను మనం చూడకపోతే, తెలుసుకోకపోతే, అది కూడా మన తెలంగాణ, మన రాష్ట్రంలో అవి చూడకపోతే, తెలుసుకోకపోతే మన జీవితం సంపూర్ణం కాదు అనేది నా యొక్క భావన. లైఫ్ ఈజ్ ఓన్లీ వన్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ రీబర్త్. సో జీవితం యొక్క మకరందాన్ని ఆస్వాదించాలంటే ఇవన్నీ కూడా విని చూసి తరించినప్పుడే మన యొక్క జీవితానికి కూడా ఒక సార్థకత అనేది ఉంటుంది. మరి ఈనాటి ఈ మ్యూజియాలు అనేది ఒక పురాతన ఒక వస్తువుల నిల్వ కేంద్రాలు మాత్రమే కాదు, మన నాగరికత, మన సంస్కృతి, మన యొక్క సాంప్రదాయాలు, చరిత్ర, జీవన విధాన నిదర్శనం. ఎట్లయితే మన ఈ మ్యూజియంస్ గురించి మనం ఇంటర్నేషనల్ డే చేస్తూ ఉన్నామో, ఇక అనాదిగా మన పూర్వీకులు వచ్చినటువంటి దీంతో పాటుగా అట్లాగే మన ఆలోచనలు, మన నాగరికత, మన జీవన విధానాలు, విలువలు రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన పూర్వీకులు వచ్చినటువంటివి ఈనాడు మనం మర్చిపోతా ఉన్నాం, కనుమరుగవుతా ఉన్నాం. అందుకే ఇటువంటి కనీసం ఈ యొక్క అంతర్జాతీయ ఇటువంటి మహోత్సవాల సందర్భంలో మాత్రమే మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈనాటి మన దేశం యొక్క గొప్పతనం, నాగరికత, సంస్కృతి, సాంప్రదాయాలన్నీ కూడా ఈ యొక్క వారసత్వ సంపద. మరి ఈ సంవత్సరం ప్రపంచ మ్యూజియం దినోత్సవం థీమ్ మ్యూజియంస్ యునైటింగ్ ఏ డివైడెడ్ వరల్డ్. థీమ్ ఆఫ్ దిస్ ఇంటర్నేషనల్ మ్యూజియంస్ డే, మ్యూజియంస్ యునైటింగ్ ఏ డివైడెడ్ వరల్డ్. విభజిత ప్రపంచాన్ని ఏకం చేసేటువంటి మ్యూజియాలు. ఈ థీమ్ ద్వారా మ్యూజియాలు కేవలం చారిత్రక వస్తువుల ప్రదర్శన మాత్రమే కాదు, భిన్న సంస్కృతులు, సమాజాలు, తరాలు, ప్రాంతాల మధ్య వారధిగా పనిచేస్తాయని ప్రపంచానికి తెలియజేసేటువంటి సందర్భం. నేటి కాలంలో సామాజిక విభజనలు, సాంస్కృతిక దూరాలు పెరుగుతున్న పరిస్థితుల్లో మ్యూజియాలు ప్రజలను కలుపుతూ పరస్పర అవగాహన, శాంతి, సామరస్యానికి వేదికలుగా నిలుస్తూ ఉన్నాయి. మరి యొక్క ప్రపంచ వారసత్వ సంపదను రక్షించడం అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి వ్యక్తి యొక్క ధర్మం కూడా. అట్లాగే మరి ఇవన్నిటిని కూడా ఈనాడు మనం తెలంగాణలో 4 కోట్ల మంది, ఐ థింక్ 3.5 crores రఫ్లీ. ఇందులో మనం వేలలో మాత్రమే లెక్క పెట్టవచ్చు ఇవన్నీ చూసినటువంటి వాళ్ళు. మన పక్కన ఉన్న వాటిని మనం చూడట్లేదు. ఎందుకంటే ఉరుకులు పరుగులు, జీవితం, సంపాదన, ఈ చక్రంలో మనం ఇలా చుడుకుండలాగా మనం ఇలా కొట్టుకుపోతా ఉన్నాం. అందుకే ఇలా సమాజంలో కూడా ఎన్ని రకాల, అంటే ఇంత గొప్ప చారిత్రక సంపద, గొప్ప మన యొక్క పూర్వీకుల యొక్క ఆలోచన విధానం, గొప్ప గుణగణాలు, ఇన్ని రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా కనుమరుగుతూ ఉన్నాయి. అందుకే ఈనాడు రకరకాల రుగ్మతలు ఉన్నాయి సమాజంలో, రకరకాల రుగ్మతలు ఉన్నాయి. మరి ఈ రుగ్మతలను పారద్రోడడం, దాంతోపాటుగా ఇటువంటి టూరిజం కావచ్చు, ఈ యొక్క శిలా సంపద కావచ్చు, రకరకాల మాన్యుమెంట్స్ కావచ్చు, అట్లాగే ప్రకృతి అందాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రజలకు మళ్ళొకసారి మనం వ్యక్తికి చేసే విధంగా, ప్రతినిత్యం కూడా మరణం చేసుకునే విధంగా వాళ్ళను మనం తయారు చేసినప్పుడే వీటికి మనం మళ్ళీ కొంత పూర్వపు వైభవం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే మా శాఖ కల్చరల్ శాఖ ద్వారా, కల్చర్ అంటే జస్ట్ ఏదో ఆటపాటలు మాత్రమే కాదు, అట్లాగే
కల్చర్ అంటే సంస్కృతి, మన జీవన విధానం కాబట్టి ఈ యొక్క సాంస్కృతిక శాఖ ద్వారా ఈ యొక్క మ్యూజియంస్ను అంటే అట్లాగే వీటిని కాపాడుకోవడం, మ్యూజియంసే కాదు మన చారిత్రక కట్టడాలు వారసత్వ సంపదను కాపాడుకోవడంతో పాటుగా వారసత్వంగా మనకు వచ్చినటువంటి జీవన విధానాన్ని కూడా ఈ రుగ్మతలో పాల్గొనే విధంగా మా శాఖ ద్వారా నిష్ణాతులైనటువంటి రచయితల్ని, కవుల్ని, కళాకారుల్ని ఒక అడ్వైజరీ బోర్డుగా ఏర్పాటు చేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక కార్యక్రమం చేపడతా ఉన్నాం. మరి ప్రభాత బేరి అనే ఒక కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈ ప్రభాత బేరి కార్యక్రమం ద్వారా ఎందుకంటే ఇందులో అందరినీ ప్రజలను భాగస్వామ్యం చేసినప్పుడే మనకి ఎంతోమంది కళాకారులు, పాప ఆ కళాకారులు కూడా తినడానికి తిండి లేని పరిస్థితి ఉన్నటువంటి చాలా వేల మంది ఉన్నారు. అందుకే ఈ యొక్క ప్రభాత బేరి ద్వారా ఈ యొక్క రుగ్మతలను పోగొట్టడం, ఈ యొక్క మన యొక్క టూరిజం డెవలప్ చేయడం. టూరిజం ఆల్సో ఈజ్ లైక్ ఏ సోషల్ వర్క్, ఇఫ్ నాట్ డైరెక్ట్లీ దట్ సపోర్ట్స్ ఇండైరెక్ట్లీ ఫర్ ది అన్ఎంప్లాయిడ్ యూత్. అందుకని ఇది ముందుకు తీసుకెళ్ళాలన్నప్పుడు దీని ద్వారా అంటే షార్ట్ ఫిల్మ్స్ ద్వారా, స్కిట్స్ ద్వారా, అట్లాగే మన యొక్క రంగస్థలంలో అంటే ఏ విధంగా స్టేజ్ పర్ఫార్మెన్స్ ద్వారా, డిఫరెంట్ ఆర్ట్ ఫామ్ ద్వారా వీటన్నింటినీ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేసి రుగ్మతలు పాల్గొనడం, టూరిజం ప్రమోట్ చేయడం, అట్లాగే మన కల్చర్ని కాపాడుకోవడం, వీటన్నిటిని కూడా వారసత్వ సంపదను కాపాడుకునే దానిలో కార్యక్రమం చేపడతా ఉన్నాం. అట్లాగే ఈ యొక్క మ్యూజియంస్ గురించి ఇప్పుడే మన శివనారెడ్డి గారు చెప్పారు. అంటే అమోఘం వారి యొక్క పట్టణ శైలి మరి యొక్క వారి సమర్థత. అందుకే గైడ్స్ అన్నారు. ఈ గైడ్స్ను అంటే ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ యొక్క చారిత్రక సంపద ఉన్నా, మ్యూజియం ఉన్నా, ఇంకోటి ఉన్న చరిత్ర చెప్పకపోతే ఏదో ఫోటోలు, బొమ్మలు చూసినట్టు సరిపోతుంది. అందుకనే అది జరగాలంటే గైడ్స్ కావాలి. కాబట్టి మరి శివనాగిరెడ్డి గారు ఒప్పుకోకపోయినా మా శాఖ ద్వారా వారిని అడ్వైజర్గా తీసుకుంటూ వారి ఆధ్వర్యంలో, వారి నాయకత్వంలో ఈ గైడ్స్ను తయారు చేయడం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలు, అది దేవాలయాలు కావచ్చు, కోటలు కావచ్చు, ఇతర నిర్మాణాలు కావచ్చు, చారిత్రక సంపద కావచ్చు, ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా మీరు ఏ స్థాయిలో అయితే ఈ వేదిక ద్వారా మీరు చెప్పడం జరిగిందో ఆ స్థాయి కలిగేటువంటి గైడ్స్ను తయారు చేయడం కోసం మీ ఆధ్వర్యంలో, మీ నాయకత్వంలో ఆ బాధ్యత మీకే అప్పచెప్తున్నాం. మా యొక్క టూరిజం శాఖ ద్వారా 5 కోట్ల రూపాయలు దీనికి కేటాయించడం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి నౌ ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. మీరు ఎట్లయితే చెప్పి నాకు మిగతా వాళ్ళ సంగతి పేరు తెలియదు కాబట్టి మీరు మీ టీం దీన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం. అప్పుడే ఈ 4 గోడల మధ్య మనం కొద్ది మందికే ఇది పరిమితం కాకుండా యావత్ రాష్ట్రానికి వీటన్నిటిపైన అవగాహన కల్పించే విధంగా ఆ స్థాయికి తీసుకెళ్ళడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించే కార్యక్రమం మీకు అప్పచెప్తున్నాం. కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళే కార్యక్రమం చేయండి. మరొకసారి ఇటువంటి చాలా ఉన్నాయి. మరో సందర్భంలో మళ్ళీ ఒక పెద్ద వేదిక ద్వారా మనం మాట్లాడుకునే కార్యక్రమం చేద్దామని చెప్పని అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మనందరి బాధ్యత ఈ యొక్క సంస్కృతిని, ఈ సంపదను, ఈ మ్యూజియాలను, ఈ కళల్ని, ఈ కళాకారుల్ని, మన పూర్వీకుల ఆలోచన విధానాన్ని వీటన్నింటిని కూడా మనమందరం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు కూడా మీ యొక్క స్థాయిలో ఉడతా భక్తిగా తోడ్పాటు కావాలని చెప్పని మరొకసారి మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మచ్.